మండలం హున్సా గ్రామంలో పిడిగుద్దులాట నిర్వహించారు. ఏటా హోళీ రోజున ఈ వింత క్రీడ నిర్వహించడం అక్కడి ఆచారం. రంగులు చల్లుకొని కుస్తీ పోటీలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ మందిరం వద్ద నుండి 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. పూర్వకాలం నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోందని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఇక ఊరికి అరిష్టం కలగకుండా ఈ ఆటను నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు ఆ గ్రామస్తులు. ఆ ఆటలో గాయాలైతే కామాధానం బూడిద పూసుకుంటామని చెబుతున్నారు. ఈ క్రీడను వీక్షించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. పోలీసుల ఆంక్షల మధ్య కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. సాలూరా మండల్ ఇప్పుడు మొత్తం నాకు తెలిసి మన దేశం మొత్తం మీద హోలీ సంబరాలలో మునిగిపోయారు. కాకపోతే ఈ మన ఇండియాలో లేనటువంటి ఒక వింతైన ఆచారం మా హున్సా గ్రామంలో ఉంది. ఇది ఈ రోజు కాదు, గత 100 ఏళ్ల సంధి ఈ ఆచారం అనేది కొనసాగుతుంది. కానీ ఈ ఆచారం అనేది ఫస్ట్ మాకు లేకుండే. ఫస్ట్ మా సైడ్ ఏముండేదంటే కొన్ని 100 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక సంత ఉండే. అప్పుడు ఇక వ్యాపారం జరిగేది. పెద్ద వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు సంత చేసుకునే వాళ్ళు. పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర బార్డర్ అక్కడ సగ్రోలని ఉంటుంది. వాళ్ళ సైడ్ ఉండే పిడిగుద్దులాట అనేది మా విలేజ్ లో లేకుండా ఈ ఆచరణ ఉండే. కానీ అప్పుడు పెద్దలు అక్కడ దేశాయి మరియు మా విలేజ్ దేశాయి వాళ్ళు ఒకసారి కలుసుకొని, అరే సంతకు రావాలంటే ఈ బాగు దాటి రావాలంటే ఇబ్బంది అవుతుంది, మీ విలేజ్ చిన్నగా ఉన్నది కాబట్టి మీ సంత మాకు ఇచ్చేయండి, మా ఆచారాన్ని మీకు ఇస్తామని చెప్పేసి ఇట్లా అలబెలా చేసుకున్నారు. అప్పటి నుంచి అక్కడ ఆడే ఆటని మేము తీసుకున్నాం, మా యొక్క సంతని వాళ్ళకి ఇచ్చేసాం. అలా ఇవ్వడం వల్ల ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి ఈ పిడిగుద్దుల ఆట అనేది కొనసాగుతుంది. మార్నింగ్ రంగులు ఆడుకుంటాము. రంగులు ఆడుకున్న తర్వాత మళ్ళీ కుస్తీ పోటీలు జరుగుతాయి. కుస్తీ పోటీలు జరిగిన తర్వాత అప్పుడు ఫైనల్ వార్ అనేది ఇక్కడ జరుగుతుంది. మరి దీనికి ఏంటంటే అందరికి ఉత్సాహపరిచే విధంగా మరి బాజంతులు తీసుకొస్తారు. వాళ్ళందరూ వచ్చేసి తర్వాత కొట్టుకుంటారు. మళ్ళీ అలాగే కలిసిపోతారు. ఎన్ని దెబ్బలు జరిగినా ఏం జరిగినా